ఈరోజు రాష్ట్రం లోపల నిరుద్యోగ యువకులకు కాంగ్రెస్ ప్రభుత్వం గెలుపులో ముఖ్య పాత్ర వహించిన యువకులకు ఈరోజు నిరుద్యోగ సమస్య తీర్చలేకపోయిన ప్రభుత్వం. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి నిరుద్యోగ భృతి గురించి ఆమెతో ప్రకటింపజేశారు. మరి జరిగింది ఏంటి అంటే సంవత్సరం నద్దం జరిగినా కూడా ఈ రోజుకు నిరుద్యోగ భృతి ప్రకటించలేరు, ఇవ్వడం లేదు. నిరుద్యోగులను మిగిలిపోయారు. మేము వచ్చిన సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి ఈ రోజుకు చెప్పుకునేటివి కూడా గత ప్రభుత్వం ఇచ్చినవి తప్ప ఈ ప్రభుత్వంలో ఇచ్చినవి ఏమీ పెద్ద కనిపించేది లేదు, చెప్పింది కూడా లేదు, ఇచ్చింది కూడా లేదు. నేను ఒక్కటేమంటున్నా అంటే నిరుద్యోగ యువతకు ప్రభుత్వం బేషరతుగా మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. అదేవిధంగా నెలకు 4,000 చొప్పున వారికి నిరుద్యోగ భృతి ఇవ్వాలి. మీరు అన్నదే, మేము కొత్తగా అనడం లేదు. ఏ నిరుద్యోగి కూడా కొత్తగా ఏదో ఇస్తారని ఆశపడతలేరు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మొన్న క్లియర్గా చెప్పడం జరిగింది, నన్ను కోసుకొని తిన్నా ఏకాన పైసలు ఇచ్చే ప్రసక్తి లేదు, లేవు అంటున్నాడు. రాష్ట్రం దివాలా తీసింది అంటున్నాడు, అనరాని మాటలు చెప్తున్నాడు. కాబట్టి ఇక ఆయన ప్రకటించినయే ఈమని అడుగుతూ ఉన్నాం. మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా నిరుద్యోగ యువతకు ఏదైతే ప్రకటించినావో అదంతా కూడా బేషరతుగా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా ఈరోజు చూస్తే ఏదైతే ఎన్నికల లోపల వాళ్ళకు పెండింగ్ ఉన్న డిఏలను అన్నిటిని కూడా రాగానే 100 రోజుల్లో ఇస్తామన్నారు. ఈ రోజుకు సంవత్సరం ఉన్నదం అయినా కూడా ఇప్పటికి కూడా డిఏల కొరకు మాట్లాడతలే. వాళ్లకు పాత పెన్షన్ విధానం చేస్తామన్నాడు. ఆ పెన్షన్ గురించి మాట్లాడతలే. ఆ తర్వాత ఇప్పుడు ఎవరన్నా రిటైర్డ్ అయితే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడు హోదాలో చెప్పింది ఏంటంటే ఉద్యోగస్తులు ఎవరైనా రిటైర్డ్ అయినట్లయితే రిటైర్మెంట్ ఆర్డర్ తీసుకునే మరుక్షణమే వాళ్ళ చెక్కు వాళ్ళకు అందజేస్తాం, వాళ్ళకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ అన్నారు. కానీ ఈ రోజుకి ఇచ్చే పరిస్థితులు లేదు. బాండ్ల పేరు మీద కాలయాపన చేస్తూ ఉన్నారు. అందుకే నేను ఏమంటున్నా అంటే ఇటు నిరుద్యోగాన్ని అక్కడ ఉద్యోగులను మోసం చేసుకుంటూ ఏదైతే ప్రభుత్వం ఉందో వారి తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక మోసం కుదరదు, తక్షణం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అయితే విద్యారంగం పట్ల 6 గ్యారంటీలో ఒక గ్యారంటీ విద్యారంగం పట్ల కూడా ప్రకటనలు ఇవ్వడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 2, 3, 4, 5 అంశాలను నేను ప్రస్తావించదలుచుకున్నా. ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు అందజేస్తామన్నారు. 5 లక్షలతోని విద్యా భరోసా కార్డు అందజేస్తామన్నారు. మరి దాని గురించి ముఖ్యమంత్రి గారి దగ్గరనే శాఖ ఉన్నది. ఏమన్నా ఒక్క మాటనన్నా ఎత్తుతున్నారా? దాని గురించి ఆలోచన చేస్తున్నారా? ఏ రివ్యూలనన్నా అది చర్చకు వస్తుందా అంటే దాని గురించి ఎక్కడ కూడా మాట్లాడాల్సిన పరిస్థితి లేదు. ప్రతి విద్యార్థినులకు ఫ్రీ ఇంటర్నెట్ వైఫై సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. వైఫై సౌకర్యం అటు ఉంచి కూడా ఈరోజు విద్యార్థులనే పట్టించుకునే పరిస్థితులు లేదు. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక నాణ్యమైన ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతామన్నారు. ఉన్న ఎడ్యుకేషన్ను కూడా తీసేస్తున్న పరిస్థితి ఉన్నది. హాస్టళ్లను పట్టించుకుంటే పాపంలను వదిలే. ప్రతి మండలానికి ఒక అధునాతనమైన సౌకర్యాలతోటి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేస్తాం, మరియు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తామన్నారు. అంతర్జాతీయ స్టాండర్డ్ లేదు, ఉన్న స్టాండర్డ్లో కూడా ఈ రోజుకి ఇస్తున్న పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన అంటే వాళ్ళే ప్రకటించుకున్నారు ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే గతంలో వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఇవ్వడం జరిగిందో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంటు ఒక్క వ్యక్తికి లేకుండా ఇవ్వడం జరిగింది.
లాస్ట్లో ఎన్నికల టైంలో ఏదైనా బకాయిలు ఉంటే వాటితో పాటు ఫీజు రియంబర్స్మెంట్ను మెరుగుపరిచి ఇస్తామని చెప్పారు. ఈరోజు 8,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఒక్క కాలేజీలో కాలేజ్ యజమానాలు పరిశాన్ అవుతున్నాయి. యాజమాన్యాలు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాని కారణంగా సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితులు లేరు, వాళ్లకు పై క్లాసులకు పంపించే పరిస్థితి లేరు. ఇటు విద్యార్థులు తల్లిదండ్రులు ఎంత అయోమయమైన పరిస్థితి ఉన్నదంటే అటు ఒకవైపు కాలేజీ యాజమాన్యాలు కూడా ఫీజు రాక వాళ్ళు కాలేజీని నడిపించలేని పరిస్థితి ఉన్నది. బోధనా సిబ్బందికి బోధనేతర సిబ్బందికి శాలరీస్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. అట్లుంటే కూడా పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న తల్లిదండ్రులు పిల్లలు కూడా విద్యార్థినులు కూడా పై చదువుకు పోలేరు, ఉద్యోగాలకు అప్లై చేయలేరు, వాళ్ళ సర్టిఫికెట్లు వచ్చే పరిస్థితి లేదు. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, తక్షణమే ఓటీఎం సిస్టమ్ అన్నారు, అంటే వన్ టైం సెటిల్మెంట్ అన్నారు. వన్ టైం సెటిల్మెంట్తోని తక్షణమే ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నా. తక్షణం ఇవ్వాల్సిన అవసరం ఉంది. పేద విద్యార్థుల ఉసురు పోసుకోవాల్సిన అవసరం లేదు, వారి చదువులు బంద్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళను ఇబ్బంది పెట్టే అవసరం లేదు. తక్షణమే ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. విద్యా సంస్థల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బాలబాలికలకు ప్రస్తుతం ఉన్న, అంటే ఎన్నికల కన్నా ముందు వీళ్ళు రాకముందు ఉన్న స్కాలర్షిప్లను పెంచి సకాలంలో ఇస్తామన్నారు, బకాయిలు లేకుండా ఇస్తామన్నారు. ఈరోజు పెంచుడటు ఉంటే బకాయిలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. ఆ స్కాలర్షిప్లే కాక బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఎక్కడ కూడా హాస్టళ్ళు మూసేసిన పరిస్థితి ఉన్నది. హాస్టళ్ళను రన్ చేసే పరిస్థితిలో లేదు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికులకు నెలసరి వేతనాన్ని 10,000 పెంచుతామన్నారు. వాళ్ళకు ఉన్న శాలరీ కూడా వస్తలేదు, వచ్చే శాలరీ కూడా ఈ రోజుకి వస్తున్న పరిస్థితి లేదు. ఎవరైనా విదేశాలకు పోతే అప్పుడు కేసీఆర్ గారు 20 లక్షలు ఇస్తే మేము 25 లక్షలు ఇచ్చి అందరికి కూడా ఇస్తామని చెప్పారు. ఎక్కడ దరఖాస్తులన్నీ పెండింగ్ ఉన్నాయి, సెక్రటరియట్లో దిక్కు లేదు, ఎక్కడ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఏ విద్యార్థికి కూడా ఈ స్కాలర్షిప్ వస్తున్న పరిస్థితి లేదు. విద్యారంగానికి బడ్జెట్ ఖాళీ 6% పెట్టినరు, మేము 15% పెంచుతామన్నారు. మొన్న బడ్జెట్లో చూసినాం, ఇంతకుముందు బడ్జెట్లో చూసినాం, ఏ బడ్జెట్లో పెట్టింది లేదు, బడ్జెట్ ఖర్చు పెట్టింది లేదు. ఇదే విధంగా చూసుకుంటూ పోతే అనేకమైన హామీలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కూడా పేద విద్యార్థులకు కానీ పేద యువకులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం లోపల ఒక భరోసా కల్పించే పరిస్థితి లేదు. అనేకమైన హామీలు ఇచ్చిన విద్యారంగం లోపల ముఖ్యమంత్రి గారే స్వయాన చెప్పడం జరిగింది. ఈ విద్యా సంస్థను విద్యాశాఖను మెరుగుపరచాలి, విద్యార్థులను మెరుగుపరచాలి, నేను బ్రాండ్ అంబాసిడరు, నేను యువతకు అంటున్నాడు, విద్యార్థులకు అంటున్నాడు. ముఖ్యమంత్రి గారే స్వయాన బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న పరిస్థితి లోపల ఈ పరిస్థితి ఉన్నది. విద్యార్థుల తరపున, ఉద్యోగుల తరపున, నిరుద్యోగ యువత తరపున, పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల యువత తరపున అనేకమైన కష్ట నష్టాలతోని కొట్టుమిట్టాడుతున్న అన్ని కమ్యూనిటీస్లో ఉన్న విద్యార్థుల యువత కొరకు నేను డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నా. తక్షణమే న్యూ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం వాళ్ళు ఎన్నికల్లో మీకు సపోర్ట్ ఇచ్చి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన పరిస్థితి ఉంటే, ఎవరైతే ప్రభుత్వానికి సపోర్ట్ చేసినారో వాళ్ళ ఉసురు పోసుకుంటూ ఉన్న ప్రభుత్వం కాబట్టి తక్షణమే ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారు నాతోని శాత కాదు, నేను పైసలు ఇవ్వలేను, అప్పు ఉడతలేదు, ఢిల్లీకి నన్ను రాణిస్తలేరు అని ప్రకటనలు ఇస్తే ఇచ్చినంత మాత్రాన ఆయన వైదొలిగితే కూడా వదిలే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆయన తప్పించుకుంటే తప్పే పరిస్థితి ఉండదు. తక్షణమే ఈ యొక్క డిమాండ్స్ అన్నింటినీ కూడా నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా ఈ డిమాండ్ అంతా కూడా బేషరతుగా అమలు పరచాల్సిన అవసరం ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. తక్షణమే వీరందరితోని నిరుద్యోగ ఉద్యోగ యువకులను అందరిని కలిసి అందరితోని ఒక కార్యాచరణ
ఏర్పాటు చేసుకొని డెఫినెట్గా ప్రభుత్వం కళ్ళు తెరిచే తీరుగా, ప్రభుత్వం ఇచ్చిన మాట మీద నిలబడే తీరుగా మేము ఒక ప్రణాళిక చేయబోతా ఉన్నాం. అందుకే నేను యువకులకు అందరికీ, ఉద్యోగస్తులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కదలండి, మీరు అవగాహన పెంచుకోండి, ఏ విధంగా జరుగుతున్నది, ఏ విధంగా ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తీసుకురావాలి అనే దాని మీద పెద్ద ఎత్తున ముందుకు రావాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రభుత్వాన్ని మరోసారి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, తక్షణమే అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్న. జై తెలంగాణ, జై కేసీఆర్.